ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నన్ను శోధించుడి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము. అక్కడ దేవుడేమంటున్నాడు? నా కుమారుడా, నా పరలోకపు వాకిళ్ళు ఉన్నాయి, అవి ఇంకా పాడైపోలేదు. గతంలో లాగానే గడియలు తేలికగానే తీయవచ్చు, అవి తుప్పు పట్టలేదు. ఆ తలుపుల్ని మూసి నా దగ్గర ఉన్న వాటిని దాచిపెట్టుకోవడం కంటే వాటిని బార్లగా తెరిచి దీవెనల్ని దారగా కురిపించడమే నాకిష్టం. మోషే కోసం వాటిని తెరిచాను, ఎర్ర సముద్రం పాయలైంది. యెహోషువ కోసం తెరిచాను, యోర్దాన్ నది ఆగిపోయింది. గిద్యోను కోసం తెరిచాను, సైన్యాలు పారిపోయాయి. నన్ను తెరవనిస్తే నీకోసం కూడా తెరుస్తాను. తలుపులకి యువతుల వైపున గతంలో లాగానే నా పరలోకం నిండా అనేక సంపదలు ఉన్నాయి. కాలువలు ఊటలు పొర్లి పారుతున్నాయి. ఖజానాలు విలువైన బహుమానాలతో నిండిపోయి ఉన్నాయి. నాదేమీ లేదు, లోపం నీలోనే ఉంది. నేను ఎదురు చూస్తున్నాను. నన్నిప్పుడు శోధించు. నీ వైపు నుండి నియమాలన్నిటినీ అనుసరించు. నీ దశమ భాగాలను తీసుకురా. నాకు నా పని చేయడానికి అవకాశం ఇయ్యి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10 నుండి మా అమ్మగారు చదివి వినిపించే వాక్యాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను. 10వ భాగమంతయు తీసుకుని రండి తో మొదలయ్యి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను తో వాక్యం ముగిస్తుంది. నేను ఎన్ని దీవెనలు కుమ్మరిస్తానంటే నీకు స్థలం చాలక ఇబ్బంది పడతావు. మా అమ్మగారి సూత్రం ఇది: దేవుడు అడిగినవన్నీ ఇచ్చేయి, ఆయన వాగ్దానాలన్నిటినీ తీసుకో. మన ప్రార్థనలకు మించి ఆయన సామర్థ్యాలున్నాయి. నా ప్రార్థనల్లో చాలాసార్లు చోటు చేసుకునే నివేదనల గురించి ఆలోచించాను. నేను దేనికోసం అడిగాను? ఒక గ్లాసుడు నీళ్ళ కోసం అడిగాను. సముద్రమంతా ఆయన దగ్గర మిగిలిపోయింది. సూర్యుడే ఆయన దగ్గర ఉన్నాడు. అయినా నేను ఒక్క సూర్యకిరణమే అడిగాను. నేను ఎంత ఎక్కువ అడిగినా అది ఆయన ఇవ్వగలిగిన దానికి చాలా తక్కువలోనే ఉంది. విస్తరించిన కృపను కోరాను. ప్రతి వాగ్దానం మీద నా పేరు రాశాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 19 వచనములు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.